హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. ఇప్పుడే అందిన వార్త. ఎంపీ రమేష్ కన్నుమూత, తీవ్ర విషాదంలో పార్టీ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆదిలాబాద్ మాజీ ఎంపీ బీజేపీ నేత రమేష్ రాథోడ్ శనివారం కన్నుమూశారు. ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే హైదరాబాద్ తరలిస్తుండగా మార్గ మధ్యలోనే రమేష్ రాథోడ్ మృతి చెందారు. శుక్రవారం అర్ధరాత్రి రమేష్ రాథోడ్ నూరులోని ఆయన నివాసంలో అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తీసుకొస్తుండగా మార్గమధ్యంలో ఇడ్చోడు వద్ద ఆఖరి శ్వాస విడిచారు. ఆయన భౌతికాయాన్ని పుట్నూరుకి తరలించారు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. కాగా రమేష్ 1999లో టీడీపీ నుంచి ఖానాపూర్ ఎమ్మెల్యేగా రమేష్ రాథోడ్ ఎన్నికయ్యారు. 2009లో కూడా అదే పార్టీ నుంచి ఆదిలాబాద్ ఎంపీగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా టీడీపీ నుంచి బీఆర్ఎస్లో చేరారు. అనంతరం పరిమాణాల్లో కాంగ్రెస్లో చేరి 2018లో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. జూన్ 2021లో బీజేపీలో చేరారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో టికెట్ ఆశించినప్పటికీ దక్కలేదు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రమేష్ రాథోడ్ మరణం దిగ్భ్రాంతి కలిగించింది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.